పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. ఏ యోగ్యత లేని నీ చేత నడిపింపబడినట్లు నీ హృదయమును ఎరిగి నడుచుకొనున్నట్లు మా హృదయమును తెరవమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు ఇష్టమైన అంగీకారమైన జీవితము శైలి మేము కలిగి ఉండుటకు ఎల్లప్పుడూ నీతో కలిసి నడుచున్నటువంటి ధన్యత మాకు అనుగ్రహించుచున్నందుకు వందనములు నాయన. ప్రభువా, నీవే సహాయం చేయండి, నీవే కృప చూపండి తండ్రి. నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మన జీవితములలో ఆయన చేసే పని ఏంటంటే నిరాకారముగా ఉన్నటువంటి మన జీవితములను ఆకారములోనికి తీసుకొని వచ్చేవాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. హల్లెలూయా. నథింగ్ అండ్ వితౌట్ ఫామ్లెస్. ఏదైతే నిరాకారముగా ఉన్నదో దానిని ఫామ్లోనికి, ఆకారములోనికి, సుందరమైనటువంటి దానిగా మార్చగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. కూర్చోవాలందరూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అండ్ టుడే ఐ వాంట్ టు షేర్. ఈ రోజున చాలా ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. స్పెషల్, మన అందరికీ అవసరం, మనం అందరం ఆశపడుతూ ఉంటాం. ఏంటనంటే రేపు అనే రోజున ఏమి జరుగుతుందో మనకు తెలిస్తే చాలా బాగుంటుంది కదండి. అవునా కదా? హల్లెలూయా. అవునా అవునా కదా? ఆలోచించు. అంటే రేపు తర్వాత ఇంకో వారానికి, ఇంకొక నెలకి, హల్లెలూయా, ఇంకో సంవత్సరానికి ఏం జరుగుతుందో, ఎలా మన జీవితాలు ఉంటాయో తెలిస్తే చాలా బాగుంటుంది కదా. హల్లెలూయా. తెలిస్తే చాలా బాగుంటుందా లేదా? అనుకుంటాం కానీ చాలా దారుణాలు జరుగుతాయి. మొత్తం తెలుసుకున్నామంటే మాత్రము భయంకరమైన దారుణాలు జరుగుతాయి. హల్లెలూయా. రేపు అనే రోజు ఏదో జరుగుతుందని ముందుగానే నీకు తెలిసిందనుకో, ఈరోజే నీ ప్లాన్లు మారిపోతాయి, ఈరోజే నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. హల్లెలూయా. అందుకే దేవుడు అంతా చెప్పడు. ఎంత అవసరమో అది మాత్రమే నీతో పంచుకుంటాడు. హల్లెలూయా. God is the creator of the time. కాలములను, సమయమును సృష్టించిన వాడు దేవుడు. He created time. కాలమును కలుగజేసిన వాడు, తయారు చేసిన వాడు, కాలమునకు పైన ఉన్నటువంటి వాడు మన దేవుడు. కాలములో ఉన్నవాడు కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విని అర్థము చేసుకోవాల్సినటువంటి మాట ఇది. కాలము లోపట ఉన్నటువంటి వాడు, కాలముతో పాటి ఎలా పడితే అలా కాలం ఎలాగ నడిపిస్తే నడిపించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు కాదు మన దేవుడు. కాలమునే, టైమునే క్రియేట్ చేసినవాడు, తయారు చేసినవాడు. ఆమేన్. హల్లెలూయా. స్పేస్ గురించి, సైన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని మాటలు చక్కగా అర్థమవుతాయి. అయితే అందరికీ అర్థం అవ్వడానికి నేను పంచుకుంటాను. హల్లెలూయా. మనకున్నవి 24 గంటలే. ఎన్ని గంటలు? సూర్యుని చుట్టూ భూమి తనంతట తాను తిరగడానికి ఒక రోజు 24 గంటలే.
తనంతటా తన చుట్టూ తాను తిరగడానికి భూమి, అంటే భూమి ఇలాగుంది, తన చుట్టూ అది తిరగడానికి 24 గంటలే. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 364 రోజులు. ఎన్ని రోజులు? 300 సూర్యుని చుట్టూ తిరగడానికి. హల్లెలూయా. అయితే ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయన్నమాట విశ్వంలో. అవి కొన్ని మన టైం ప్రకారం పోల్చుకుంటే 10 సంవత్సరాలు తిరుగుతాయంట. ఇంకొన్ని అయితే 3 నెలల్లోనే తిరిగేస్తాయి. సో టైం అనేది డిఫరెంట్, ప్రత్యేకమైనది, ప్రతిదానికి వేరువేరుగా ఉంటుంది. ఇంకా సైన్స్ తెలిసిన వాళ్ళైతే సో బ్లాక్ హోల్స్ అంటారు విశ్వంలో. దాని దగ్గరికి వెళ్ళారంటే ఇక టైము అర్థమే కాదు, టైము ఎలాగ పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఇంకా లోతుగా వెళ్ళారనంటే లైట్ స్పీడ్ అని అంటారు. లైట్ స్పీడ్ ఇది కొద్దిమందికి అర్థం కాదండి, అయితే నేను పంచుకుంటున్నాను. లైట్ స్పీడ్ అంటే ఏంటంటే వెలుగు శూన్యములో వెళ్ళేటువంటి కాలమును, అంటే ప్రయాణించే కాలమును స్పీడ్తో కొలుస్తారని. మనకు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు కొలుస్తాం కదా మనం గంటలో పోతాము, ఇంకొక 2 గంటల్లో పోతామని కొలుస్తాం కదా స్పీడ్ని. ఇంత స్పీడ్లో పోతే మనం ఇంత తొందరగా వెళ్ళిపోతాము, ఆ ట్రాఫిక్ లేకపోతే ఇంత తొందరగా వెళ్ళిపోతామని కొలుస్తాం కదా మన ప్రయాణాన్ని. అట్లాగనే ఈ వెలుగు అంటే ఈ లైట్లో నుంచి వచ్చే వెలుగు కావచ్చు, లేదా సూర్యునిలో నుంచి వచ్చే వెలుగు కావచ్చు. సూర్యునిలో నుంచి వచ్చేటువంటి వెలుగు, ఒక కిరణము సూర్యుని నుంచి భూమి దగ్గరికి రావడానికి 8 నిమిషాలు పడుతుందంట. ఎన్ని నిమిషాలు? ఒక కిరణం. హల్లెలూయా. అంటే సూర్యునిలో నుంచి ఒక చిన్న వెలుగు బయటికి రావాలి, అది అంత దూరం ప్రయాణించాలి అని అంటే 8 నిమిషాలు. అలాగా కాంతి ప్రయాణించేటువంటి ఒక సంవత్సరాన్ని కాంతి సంవత్సరం, లైట్ స్పీడ్ అని అంటారు. ఎవరైనా ఒక వాహనాన్ని తయారు చేస్తే, లైట్ స్పీడ్లో ప్రవహించేటువంటి వాహనాన్ని తయారు చేశారనుకోండి, దాంట్లో పోయి వచ్చారనంటే బాగా గమనించండి, వాళ్ళు 5 రోజులు ప్రయాణించి వచ్చారనుకోండి లైట్ స్పీడ్లో. ఇక్కడ భూమి మీద దాదాపుగా 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అంటే ఇది సైన్స్కు వాళ్ళకు కొంచెం అర్థమవుతుందండి. అంటే కాలం అనేది భూమికి ప్రత్యేకమైనదిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి, పరిగెత్తుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి, లేకపోతే సూపర్ ఫాస్ట్ కార్లో వెళ్ళడానికి తేడా ఉందా లేదా? అలాగనే కాలము అనేది బాగా గమనించండి. దేవుడు కాలమును నిర్ణయించగలిగిన వాడు, కాలములో ప్రయాణించగలిగిన వాడు, కాలమును తయారు చేసినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం రాయబడినది ఎప్పుడంటే దాదాపుగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఎన్ని వేల సంవత్సరాలు? హల్లెలూయా. ఇంకా రాబోయేటువంటి 1000 సంవత్సరాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో దాదాపుగా 3000 సంవత్సరాల చరిత్ర రాయబడింది బైబిల్లో. ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర? అంటే రాబోయేటువంటి 3000, అంటే 2000 గడిచిపోయాయి యేసుప్రభు దగ్గర నుంచి ఇక్కడి వరకు. ఇంకొక 1000 సంవత్సరాలు ఆ యొక్క పరిపాలన ఆయనది ఉండబోతున్నది. దాని గురించి కూడా సమస్తము ముందుగానే కాలమును తయారు చేసినటువంటి దేవుడు, కాలములో ప్రయాణించగలిగినటువంటి వాడు, ముందుగానే ఏమి జరగబోతున్నదో సమస్తాన్ని కూడా ఆయన ఈ గ్రంథమందు నిక్షిప్తము చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రయాణం ఎన్ని రోజులండి? బైబిల్లో చాలా ఉన్నాయన్నమాట మన ప్రయాణం గురించి, అంటే మన జీవితం గురించి. అంతలోనే కనపడి, అదొక వర్గం. హల్లెలూయా. 70 ఏండ్లు కొంచెం గట్టిగా పోరాడితే 80 ఏండ్లు, ఇదొక వర్గం. ఆమేన్. హల్లెలూయా. 100 ఏండ్లు, 120 ఏండ్లు దీర్ఘాయువు, ఇదొక వర్గం. యా వర్గంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఆ దేవునికే తెలుసు. హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం, ప్రభా దీర్ఘాయువు మనకి ఇవ్వు నాయన అని. అయితే ఏ వర్గంలో ఉన్నా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట నిలబడేటప్పుడు నీకు అప్పచెప్పిన పని ముగించి బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని అనిపించుకునే స్థితిలో ఉండాలని మాత్రం కోరుతున్నాను. ఎవరు దిట్టమైన మేకు దిగగొట్టుకొని ఈ భూమి మీద ఎంతో కాలము మనము ఉండలేము. ఉన్నంత కాలం ఏంటనంటే చక్కగా జాగ్రత్తగా బాగా గమనించండి. మనం ఏంటనంటే బాగా గమనించండి, దేవునికి ఇష్టమైన జీవితం మనం బ్రతకాలి. దేవుని పని మనము, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనిని ముగించి ఆయనకి ఇష్టానుసారమైన జీవితమును బ్రతుకుతూ మనము ముందుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే, ఎందుకు నేను ఈ కాలము గురించి పంచుకున్నానంటే, రేపు అనేటువంటి రోజున ఏమి జరగబోతున్నదో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మామూలుగా ఉండదు అది. హల్లెలూయా. ఎందుకంటే అవసరం. రేపు అనేది జాగ్రత్తగా ఉంటేనే మన బ్రతుకులు బాగుంటాయి. అయితే ఒకటి సత్యాన్ని గమనించుకోవాలి, మన జీవితకాలం అనేది చాలా చిన్నది, చాలా సంక్లిష్టమైనది, ప్రత్యేకమైనది. ఈ ఈ ఈ తక్కువ సమయములోనే పరిశుద్ధాత్మ చేత సర్వమును ఎరిగిన, నీ జీవితము ఎరిగిన, నీ భవిష్యత్తును ఎరిగిన, రేపు నీ జీవితములో ఏమి సంభవింపబడుతున్నదో ఎరిగినటువంటి మహామహుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేత నువ్వు నేను నడిపింపబడాలి. అర్థమవుతున్నది కదండి నేను చెప్తుండేది? హీ నోస్, ఆయనకు తెలుసు ఏంటి నీ జీవితం అనేది. హల్లెలూయా. ఇప్పుడు నా భార్య గర్భం ధరించి ఆశ అన్నమాట, అమ్మాయా? అందరికీ ఉంటుందా ఉండదా? ఎవరు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన. అంటే ప్రతి ఒక్కరికి రేపు ఏంటి, ఎలా జరగబోతున్నది, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏమిటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఏ స్థితిలో ఉంటాను, ఏ స్థాయిలో ఉంటాను, నా జీవితం ఎలాగ ఉంటుంది, నాకు ఎటువంటి ఉద్యోగం వస్తుంది. ప్రతి ఒక్కరికి భవిష్యత్తును గురించిన అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిన్ను నన్ను కలగజేసినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ఆ మహాదేవుని యొద్దనే దానికి సమాధానము దొరకగలదు. నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవుడే దానికి సరైనటువంటి జవాబును మనతో పంచుకొనగలడు. రోమా 8వ అధ్యాయం 14వ వచనం, రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు, కుమార్తెలయ్యుందరు. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడుదురో, ఎవరైతే అయ్యా ఆయన నీతో మాట్లాడతాడు, నీతో తన హృదయాన్ని పంచుకుంటాడు, నీ జీవితము ఎలా ఉండబోతున్నది, ఏమి జరగబోతుంటున్నది, నీ భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఆయనకు ఏమున్నది నీతో పంచుకుంటాడు. అయితే బాగా గమనించు, అది నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని దాని ప్రకారం నువ్వు నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తుండగా ఆయన నీకు ఇస్తున్నటువంటి గుర్తింపు ఏంటో తెలుసా? దేవుని కుమారుడవై, దేవుని కుమార్తెగా నిన్ను గుర్తించి, తన స్వంత కుమారుడిగా, స్వంత కుమార్తెగా నిన్ను గుర్తించి, తన రక్తమును కార్చి తన ఆత్మచేత నిన్ను నడిపించేటువంటి దేవుడు. చాలా అవసరం అండి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట. ఆల్వేస్ when you led by Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడితే ఎల్లప్పుడూ కూడా విజయములో ఉంటావు.
ఎల్లప్పుడూ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటావు, ఎల్లప్పుడూ మర్యాద ఘనత కలిగిన స్థితిలో ఉంటావు, ఎల్లప్పుడూ కూడా డామినెంట్ పొజిషన్లో నువ్వు ఉండగలవు, ఎల్లప్పుడూ కూడా బాగా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడినప్పుడు అపవాది శక్తులను నీవు జయించగలవు, అపవాది కార్యములను లయము చేయగలవు, సాతాను యొక్క దురుద్దేశములను, ప్రమాదములను, లేకపోతే అపవాది కార్యములన్నింటినీ తప్పించుకొని నువ్వు ముందుకెళ్ళగలవు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పంచుకుంటున్నా, మాట్లాడుతున్నా, మొండి చెవి, కఠినపరచబడిన హృదయం కలిగి ఉన్నట్లయితే, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్లయితే ఆయన ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో మాట్లాడు. హల్లెలూయా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో ఆయన మాట్లాడాలంటే ఎట్లా, ఇలాగ జరుగుతుంది? ఆయన నీతో మాట్లాడాడంటే తప్పకుండా నీకు అది ఆశీర్వాదకరమే, తప్పకుండా అది నీకు నెమ్మది కలగజేస్తుంది, నీకు వృద్ధిని కలగజేస్తుంది. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన సంఘటన పంచుకుంటాను. ఐ థింక్ 2010 అనుకుంటా, 11, 12 గుర్తుకు లేదు. ఏంటనంటే చాలా టైట్గా ఉన్న పొజిషన్లో ఏదో ఒక స్కీమ్ వచ్చింది. ఎవడో చెప్పాడనమాట, 10,000 పెడితే నెల నీకు 3,000 వస్తుంది అని. ఏమి 10,000 పెడితే నీకు నెల ఇంకా హల్లెలూయా 30,000 పెట్టేశామనంటే ఉండేదే 40,000, దాంట్లో 30,000 పెట్టేశామంటే నెల 10,000 వచ్చిందంటే అమ్మయ్య ఇంటి ఖర్చులన్నీ తీరిపోతాయి, సమస్యలు ఉండవు. అది ఒకవైపున వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళాను వెళ్ళి 30,000 తీసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు లోపట వద్దు 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 అని సుత్తి తీసుకొని కొడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ హృదయంలో ఓకే, మనస్సు ఏం చెబుతాంది? పెట్టు నువ్వు, వచ్చేస్తుంది నీకు నెల 30,000 పెడితే 3 నెలల్లో వచ్చేస్తుంది, తర్వాత. హల్లెలూయా. ఏమండి, అంతే కదా? ఆలోచన అలాగనే వస్తుంది కదా. కష్టం తీరిపోతుంది, ఇబ్బందులు తొలగిపోతాయి, నెల ఒక కన్నీరుతో తొలగుతుంది. సో ఈ పెద్ద యుద్ధం జరిగిందనమాట. చాలా చక్కగా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అయితే మనసు ఏం చెబుతా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో ఏం చెబుతా ఉన్నాడు? వద్దు వద్దు వద్దు. మనం ఏం చేస్తాము? హల్లెలూయా. ఏం చేశా? పెట్టా. హల్లెలూయా. 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 ఇక దేవుని దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోవాలా ఆలోచిస్తున్నారా? పెట్టా. అందుకే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు ఆల్ అవర్ కాంగ్రిగేషన్, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఆ స్కీములని ఈ స్కీములని ఇప్పుడే కాదు, ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా వస్తూనే ఉంటాయి. నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇంతవరకు యాది కూడా నిలబల్లా. హల్లెలూయా. మీరు కూడా పెట్టింటారు, ఖచ్చితంగా పెట్టింటారు. ఒకరిని చేర్పించండి, ముగ్గురిని చేర్పించండి, మీ అమౌంట్ అంతా మీకు అంతే 3 నామాలే, ఇంకా పంగనామాలే అందరికీ కూడా. బాగా చెప్తున్నా, స్త్రీలకు ఇంకా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, త్వరగా బుట్టలో పడద్దండి, వద్దు ఆ స్కీములు. హల్లెలూయా. ఎవడైనా సరే మీరు చేరండి, ముగ్గురిని చేర్పించండి అన్నాడంటే అది పనికి మాలిన ఎత్తిపోయే స్కీము. హల్లెలూయా. 100 స్కీములు చూసా. అంతెందుకండి, చర్చి పాస్టర్ కొంతమంది నా దగ్గరికి వచ్చి నేను చేరానంటే ఒక 100 మందిని చేర్పిస్తాను కదా, ఆ ఉద్దేశంతో చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అట్లా చేశామనుకో చర్చి మూసుకోవాల్సిందే. వాస్తవం అది. చాలామంది అట్లా చేసుకున్నారు. ఇంతకుముందు సంఘాలలోనే స్పెషల్గా ఒకడు గురి పెట్టి ఆ స్కీమ్ పేరు HIM అనే స్కీమ్ ఒకటి చేశాడనమాట. వాడు ఎవడో తెలియదు కానీ
చాలామంది చేసి చాలామంది దైవజనులు ఊర్లు వదిలిపెట్టారు. పరిచర్య చేసే చోట సంఘాలు, ఒక దైవజనుడైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాట్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. దురాశ వైపున నిన్ను ఎక్కువగా లాగుతున్నది అని అంటే అది పరిశుద్ధాత్మ దేవునిది కాదు. దేవుడు నీతో పంచుకుంటాడు. అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఎవరైనా వ్యాపారాలు సంఘాన్ని దగ్గరికి తీసుకొని వచ్చారంటే హల్లెలూయా, నమస్కారం. పాస్టర్ గారు మేము కొత్తగా బిజినెస్ పెట్టినాం, అది ప్రమోట్ చేయండి అని అడిగారు అనుకో, చర్చిలో వ్యాపారాలు చేయబడవు. అయ్యా హల్లెలూయా. యేసయ్య చాలుకోలు తీసుకొని వచ్చాడనమాట మందిరంలోనికి. ఇది నా ప్రార్థనా మందిరం నుండి మీరు ఏం చేశారు? వ్యాపారపు టిల్లుగా ఏం చేశారు? స్కీములు పెట్టేసింటారు కొన్ని చర్చల్లో, లేకపోతే భూములు ఇప్పిస్తామంటారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. వద్దే వద్దు మనకు అవన్నీ. ఆమేన్, హల్లెలూయా. నో నో ఎప్పుడు కూడా ఇటువంటి స్కీమ్స్లోనికి వెళ్ళి చేతులు కాల్చుకొని ఉపయోగం లేదు. నష్టపోయినటువంటి వారు అనేకులు, నాశనం అయిపోయినటువంటి వారు అనేకులు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు, బాగా గమనించండి, నిన్ను నడిపించే క్రమములో కొన్నిసార్లు దేవుడే నీకు కొద్ది మందికి నీ దగ్గర ఉన్నదే మిగిలి ఉంటుంది, ఏమీ ఉండదు, అది కూడా ఇచ్చేయమంటాడు. హల్లెలూయా. అది ఇంకా కష్టమైండేది. ఏమండి, అది ఇంకా, ఎందుకంటే నీ దగ్గరే కొంచెం మిగిలి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆ కొంచాన్నే తీసుకొని వెళ్ళి ఆ కొంచాన్ని మొత్తం తీసుకొని వెళ్ళి దేవుడు విత్తేయమంటాడు. సాధారణం, కొన్నిసార్లు అలాగనే జరుగుతుంది. అయితే దేవుడు చెప్పినప్పుడు, మనము ఆ పని చేసినప్పుడు ఆశీర్వాదము అద్భుతముగా వందింతలుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నాను, గ్లోరిఫికేషన్ కోసం కాదు. రీసెంట్గా నా యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో ఒక సువార్థికుడితో నేను తీసినటువంటి చిన్న వీడియో చూశారు కదా, చూశారో లేదు నాకైతే తెలియదు. ఆయన రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేకోకుండా మీటింగ్కి వెళ్తూ ఉంటే, నేను పెద్ద బోర్డు పెట్టుకొని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే అతన్ని చూసి ఆగి మెయిన్ రోడ్లో, హైవేలో ఆగి అతనితో మాట్లాడుతుండగా నా దగ్గర జోబిలో ఎంత ఉంటే అంత ఇచ్చేయమని దేవుడు చెప్పాడు. చెప్పాల్సిన పని లేదు, అయితే నేను చెబుతున్నాను. ఎంత ఉంటే అంత ఇచ్చేయమని చెప్పాడు. తీసి మొత్తం అంతా ఇచ్చేశాను. వేలల్లోనే ఉంది, మొత్తం అంతా ఇచ్చేశాను. కామన్గా తక్కువే పెట్టుకుంటా, ఆ రోజు కొంచెం వేలల్లోనే పెట్టుకున్నా. దేవుడు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసా. హల్లెలూయా. సో ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసా. ఏమీ లేదు నాకు. ఆయన కూడా నేను వెళ్తున్న మీటింగ్కే వస్తున్నాడు, నేను అదే మీటింగ్కే పోతా ఉన్నాను. వస్తావా, కారులోనే పోదామంటే లేదన్నా, నేను ఇట్లనే నడుచుకుంటా వెళ్తాను సువార్త ప్రకటించుకుంటూ. ఆ బోర్డు పెట్టుకొని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రతి పాపమును రక్షించు, నేను బోర్డు పెట్టుకొని ఇచ్చేసి, నా దగ్గర ఏమీ లేదు. మీటింగ్కి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ కానుకలు పట్టే టైం వచ్చింది. ఎక్కడుంది పర్సులో ₹1 లేదు, ఏమి లేదు వేయడానికి. నేను ముందర కూర్చున్నా, ఆయన వెనకాల కూర్చొని ఉన్నాడు. నాకల్లా చూస్తాడు, పర్సు ఓపెన్ చేసి చూస్తాను ఎక్కడైనా లోపట ఏమైనా ఉందా అని వెతుకుతూ ఉన్నా. లేదు, ఏం లేదు. హల్లెలూయా. వెంటనే ఆయన వచ్చి మళ్ళీ ₹100 నాకు ఇచ్చాడు. అన్నా వేయండి అన్న కానుక అని చెప్పి, నా దగ్గర లేని దాన్ని కొన్ని, ఎందుకంటే అయ్యా నా దగ్గర ఏముంటే అదే పార్సులో ఏముంటే అది ఇచ్చేయమన్నాడు అని చెప్పి ఇచ్చేసానని చెప్పా. హల్లెలూయా. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అదే రోజున దేవుడు, అదే రోజున 2 రోజులలో ₹40,000 దేవునికి మందిర నిర్మాణానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చక్కగా నడిపించేటువంటి వాడు, ఆశీర్వదించేవాడు, కృపను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆమేన్. ఏది అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడాలి అంటే నీ హృదయము సిద్ధపడాలి, నడిపింపబడడానికి ఆశపడాలి, అలాగుండడానికి నిర్ణయించుకోవాలి. నేను ఎలాగ పడితే అలాగుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బాగా నడిపించేస్తాడు అనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనస్సాక్షి, నేను నడిపింపబడాలి అనే మనస్సాక్షి నీకు లేకుండా ఉన్నట్లయితే ఎలాగ నడిపింపగలబడాలి?
కష్టమవుతుంది కదా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమండి. మన బ్రతుకులు మేలు జరగాలంటే, వృద్ధి కలగాలంటే, హెచ్చింపు కలగాలంటే, ఆశ్చర్యకార్యములు జరగాలనంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు సౌలు. సౌలును దేవుడు సమూయేలు ద్వారా చెప్పి ప్రజలందరూ రాజు కావాలి అని అనుకుంటే, సరే సమూయేలు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని వీళ్ళ మీద రాజుగా చెయ్యి అని చెప్పిన తర్వాత చాలా పొరపాట్లు చేస్తాడు, తప్పులు చేస్తాడు, దేవుని యొక్క కృప కోల్పోతాడు. ఆఖరికి తన అల్లుడైనటువంటి దావీదును కూడా చంపాలనుకుంటాడు, ఎక్కడ తన రాజ్యాన్ని దొంగిలించాలి అని. ఆఖరికి దావీదు కూడా పారిపోతాడు, తన దగ్గర నుంచి వెంటబడతాడు. అప్పటికే దేవుడు అతన్ని తృణీకరించి ఉంటాడు, దావీదుని ఎన్నుకొని ఉంటాడు. ఆఖరికి ఎటువంటి స్థితిలోనికి అతను వెళ్ళిపోయాడనంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయెను అని బైబిల్లో రాయబడింది. అది అతనికి తెలియలేదంట. ఏంటి? దేవుని ఆత్మ అతనిని విడిచిపోతే అతనికి, అంటే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ రావడం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు దాన్ని అనుభవిస్తావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే నీకు తెలీదు. అంత ఎండిపోయిన పరిస్థితుల్లో నీకు వెళ్ళిపోయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఆ ఎండిపోయిన పరిస్థితులలో ఏం చేస్తున్నాడో తెలుసా? అతను ఒక యుద్ధం వస్తుంది అతని జీవితంలో. ఫిలిస్తీయులతో యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే యుద్ధములో ఇప్పుడు గెలుస్తామా లేదా, వెళ్ళాలా వద్దా అనేది చెప్పడానికి ఎవరు లేరు. ఇంతకుముందు సమూయేలు ఉండేవాడు. సమూయేలు పిలిచి, అదిగో సౌలు ఇటుకెళ్ళు గెలుస్తావు, ఇలాగెళ్ళు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు అని చెప్పిన ప్రతిసారి వెళ్ళాడు, విజయం సాధించాడు. అయితే ఈయన స్వంత జ్ఞానముతో మనుష్యులను ప్రీతికరముగా ఉండాలని తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతటి ఉన్నతమైన స్థితిలోనికి సౌలు వెళ్ళాడంటే, ప్రవక్తలు అందరూ కూడా ప్రవచిస్తూ ఉంటే వాళ్ళల్లోనికి అలాగ వెళ్ళాడనమాట, వాళ్ళనందరినీ చూద్దామని. ఈయన కూడా ప్రవక్త అయిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెప్తున్నా? అంతగా ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటున్నాడంటే, తన యొద్ద నుంచి దేవుని ఆత్మ తొలగిపోయినా కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉంటున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక, యుద్ధం వస్తే సమూయేలు లేడు, చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా అర్థముగాక మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 28వ అధ్యాయం వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకపోతే మనిషి ఏ విధంగా ఎండిపోతాడో, ఏ విధంగా తప్పిపోతాడో, ఏ విధంగా తన అభిషేకాన్ని, తన స్థానాన్ని కోల్పోతాడో, ఏ విధముగా తప్పుడు చేతబడి చిల్లంగి మార్గములలోనికి వెళ్ళి తన యొక్క జీవితాన్ని కోల్పోతాడో, ఇక్కడ ఒక క్లాసిక్, ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది. ఎక్కడికి వెళ్తున్నాడంటే, రేపు పొద్దున యుద్ధం ఉంది, ఏం పరిస్థితి అర్థం కాని పరిస్థితులలో ఉంటే తెలుసుకోవడానికి అతను ఎక్కడికి వెళ్తున్నాడనంటే, అక్కడ సోదె చెప్పు వారి దగ్గరికి వెళ్తున్నాడు. బ్లాక్ మ్యాజిక్. హల్లెలూయా. దయ్యములు, మంత్రముల శక్తులు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారి దగ్గర ఎంక్వైరీ, ఏం జరగబోతున్నదో తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఎటువంటి పరిస్థితి? ఆత్మపూర్ణుడై ప్రవచించగలిగిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మహారాజు స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తన యొద్ద నుంచి ఆత్మదేవుడు తొలగిపోయాడనేటువంటి సంగతి కూడా తెలియక ఎండిపోయి దయ్యముల దగ్గరికి, దయ్యముల పూజలు చేసేటువంటి వారి దగ్గరికి, మంత్ర విద్య ఆచరించేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటి అంటే, ఆయన ఎటువంటి స్థితిలో ఉండేవాడో తెలుసా? ఆయన రాజు అయిన తర్వాత తన దేశంలో ఉంటున్న ఈ మంత్ర విద్యలను ఆచరించే వాళ్ళందరినీ తరిమి కొట్టేశాడు ఊర్లో నుంచి, ఆ ప్రాంతంలో నుంచి, ఆ దేశంలో నుంచి ఎవరు లేరు.
ఎవరు చేసేవాళ్ళు లేరు. హల్లెలూయా. అయితే ఇప్పుడు సమూయేలు లేడు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేడు, ఏ ప్రవక్త ఇతనికి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ఏం జరగబోతున్నదో, భవిష్యత్తు ఏం జరగబోతున్నదో యుద్ధం తెలుసుకోవడానికి ఈయన ఏం చేస్తున్నాడంటే దయ్యముల దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు 28వ అధ్యాయం 11వ వచనంలో ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలను. ఆమె అడిగిందనమాట, అయ్యా ఎందుకు వచ్చావు అని అంటే ఆమె దయ్యములను రప్పించేదనమాట, ఆత్మలను రప్పించేది, మాట్లాడించేది. ఆమె అడుగుతున్నది ఈ సౌలుతో. సౌలని ఇంకా రాజని ఆమెకు తెలియదనమాట. ముసుగేసుకొని కప్పుకొని మారువేషంలో వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, ఎవరిని రప్పించాలా నీతో మాట్లాడడానికి అని అంటే నువ్వు సమూయేలును రప్పించు అని చెప్తాడు. ఎవరిని? ప్రవక్తని. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నువ్వు సౌలువే. ఎవరు? అప్పుడు గుర్తించింది ఆమె, నువ్వు సౌలువే, నువ్వు మహారాజువే. ఆయన సమూయేలును పిలవమని చెప్పినప్పుడు తర్వాత నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదో ఆమె అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. హల్లెలూయా. ఆఖరికి దేవుని చిత్తమేదో తెలుసుకోవడానికి ప్రవక్త అయిన సమూయేలునే ఆయన మరణించి ఆత్మల లోకములో ఉంటున్నటువంటి సమయములో అతను ఏం చేశాడంటే ఆయనను పైకి రప్పిస్తే ఆయన వచ్చి 19వ వచనంలో యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా ఏమన్నాడు ఆయన? సమూయేలు పైకి వచ్చి, ఎందుకయ్యా నన్ను పిలిపించావు? అయ్యా యుద్ధం జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే వెంటనే దేవుడు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? నిన్నును నీ పిల్లలను నీ సైన్యమంతా ఓడిపోతుంది. రేపు రేపు నువ్వు నాతో పాటు ఉంటావు. హల్లెలూయా. చాలా చక్కటి శుభవార్త చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చక్కటి శుభవార్త చెప్పేసి ఏంటి ఇంక నీ టైం అయిపోయింది, నీ రాజ్యం పోయింది, నీ కుమారులు చనిపోతారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఏమండి, చాలామంది అన్యులే కాదు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇప్పటికీ కూడా నీ చేతిలో బైబిల్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటే నీకో వాక్యము ద్వారానో పాస్టర్ల ద్వారానో ప్రవక్తల ద్వారానో నువ్వు ఆశపడి దేవుని సన్నిధిలో కూర్చొని అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు కదా. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? రాసులు ఏంటి, క్యాలెండర్, తెలుగు క్యాలెండర్లలో వెనకాల రాసులు ఉంటాయి. ఏంటవి? ఎంత ఆదాయము, ఎంత ఖర్చు, ఏది గుడ్ టైం, ఏది బ్యాడ్ టైం. హల్లెలూయా. ఇంకొంతమంది క్రైస్తవులు అయితే ఏంటనంటే మ్యారేజ్ కూడా పలానా 9 గంటల లోపల అయిపోవాలా. ఎన్ని గంటల లోపల? ఉదయం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నమాట నాతో, ఈ విధంగా టైం పెట్టింటే 9 గంటల లోపల అయిపోవాలన్నారు బ్రదర్ అని అంటే, చాలా మంచిది కదా బ్రదర్, మనం కూడా తొందరగా ముగించుకోవచ్చు. ఏమన్నాడు? మనం కూడా తొందరగా ముగించుకొని రాసులని, తిథులని, అమావాస్య పౌర్ణములని, ఇంకా ఏంటివండి అవి, గీతలు చేతిలో గీతలు. ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ కాళ్ళల్లో గీతలు వచ్చినాయి. హల్లెలూయా. ఏమండి, చేతిలో గీతలు, కాళ్ళలో గీతలు. ఇంకొకడు ఎవడో తలరాత ఇట్లా పెట్టి తలరాత అంటాడు ఒకడు. హల్లెలూయా.
ఈ మధ్యకాలంలో అమెరికాలోనూ వేరే దేశాల్లో ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర జ్యోతిషాలు లేకపోతే అవి చూపించుకోవడానికి ఏం చేస్తున్నారంటే ఫోటోలు తీసి పంపిస్తున్నారు ముద్రలేసి. పంచుకుంటున్నా చిలక జోస్యాలు. వాడు ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాడంటే చిలక జోస్యం 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాడంట. ఎన్నేళ్ళ నుంచి? వాని బ్రతికే 20 ఏళ్ళు అయినా మారలే. ఇంకా నీ బతికేం మారుతుంది చెప్పించుకుంటే? అర్థమవుతుందా? హల్లెలూయా. క్యాలెండర్ రకరకాలండి, ఇంకా ఉన్నాయి ముహూర్తాలు. నేమ్ చేంజింగ్ ఏంటది? పేరు. నీ పేరు బలం బాగలేదు, నీ పేరు బలము. హల్లెలూయా. లహరి ఏం పేరు అది? మధ్యలో హా తీసేయమన్నారు. లారీ. హల్లెలూయా. ఏంటది? జోకింగ్. చెబుతున్నా ఏంటి ఇంకా ఏంటంటే మందు పెట్టారని. చేతబడులు ఉన్నాయి, లేదనలేదు. చిల్లంగి విద్యలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ ఉంది. అయితే దేవుని నమ్ముకొని ఆత్మపూర్ణులైన వారి మీద అవి కనీసము మన మన ఇంటి ఎంట్రన్స్లోకి కూడా అడుగు పెట్టలేవు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుండేది? ఆ రోడ్లో నిమ్మకాయ దొక్కినాం పాస్టర్ గారు. ఇంటి ముందర ఎవడో నిమ్మకాయ ఎగ్గు తర్వాత వచ్చిండేదో నిమ్మకాయలు ఎగ్గు పెట్టిపోయినారంట. హల్లెలూయా. వాడు కొంచెం ఉప్పు అదంతా పెట్టిపోయింటే ఆమ్లెట్ వేసుకొని తినేయచ్చు. ఏమండి? అర్థమవుతుందా నేను చెబుతుండేటువంటి మాటలు? అంటే రకరకాలైనటువంటి పద్ధతులు అండి. పాస్టర్ గారు ఫలానా రోజు ఫలానా తేదీ వెళ్ళొచ్చా, చెయ్యొచ్చా, ఇది ఈ మాసము కదండి, అది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా, ఇది పెట్టుకోవచ్చా, అది పెట్టుకోవచ్చా? నువ్వెవరు? నీ స్థాయి ఏంటి? వీటన్నింటికి పైగా దేవుడు నిన్ను కలగజేశాడు. ఈ మూఢనమ్మకాలన్నింటినీ జయించగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ అన్య పద్ధతులకి, అన్య సాంప్రదాయాలకి, అన్య సంబంధమైనటువంటి మాంత్రిక తాంత్రిక విద్యలకు సంబంధించినవేవి. నీకు అవసరం లేదు. అసలు నీ 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 జీవిత మార్గపు శైలే మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏది కూడా నీ ఎదుట నిలబడడానికి అధికారం లేదు. బైబిల్లో ఒకానొక చోటున దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీయుల మిద్యానీయుల గుర్తుకు లేదు కానీ తీసుకొని వెళ్ళి ఒక దేవాలయంలో పెడతారు. ఆ దేవత పేరు దాగోను. ఏం పేరు? దాగోను దేవత గుడిలో పెట్టారు. దేవుని యొక్క మందసం అంటే రాతి పలకలు, అహరోను కర్ర, తర్వాత ఆ మందసపు దానిని తీసుకుని వెళ్ళి బాక్స్ను తీసుకుని వెళ్ళి ఒక గుడిలో పెట్టారు, దాగోను గుడిలో. పెట్టగానే ఏమైందంటే ఆ రోజున ఉదయం చూచారు, రాత్రి పెట్టి ఆ దాగోను దేవతల పెద్ద విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహము కిందికి పడిపోయింది. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఆ నిబంధన మందసం దగ్గర సాగిలబడిందంట ఆ విగ్రహం. సాగిలబడతానే అయ్యో కాలు జారి పడిపోయిందని చెప్పిండేను. వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ నిలబెట్టారంట. మళ్ళీ ఉదయం వచ్చి చూచారు, మళ్ళీ రెండోసారి పడిపోయింది. హల్లెలూయా. ఈసారి ఇరిగిపోయినాయి అన్నీ. వెంటనే అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా భయంకరమైన గడ్డల రోగం వచ్చిందంట. బైబిల్లో ఉంటున్నది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచేత శక్తి చేత నువ్వు నింపబడినప్పుడు, నడిపింపబడుతుంటున్నప్పుడు ఏ దురాత్మ దయ్యపు శక్తుల యొక్క ప్రభావము నిన్ను ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. నిన్ను తాకడానికి భయపడతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ అయ్యా నా రాకపోకడలేదు, నా ఇంటి చుట్టూ దేవదూతలు యేసునామమున రక్షణగా ఉందురుగాక అని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు దేవదూతలు కేవలం కాపలా కాయరు. హల్లెలూయా. దేవదూతలు కాపలా చుట్టూ నిలబడి కాపలా కాయరు వాళ్ళు. హల్లెలూయా. కాపలా మాత్రమే కాదు వాళ్ళు చేసే పని,
వారు ఏం చేశారంటే ఏ దయ్యపు దూతలు కూడా నీ దగ్గరకి రావడానికి భయపడతాయి వాటిని చూచి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఆలోచిస్తుంటున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు గన్స్ అతనికి కాపలాగా కొంతమంది వ్యక్తులు ఉంటారు, గన్స్ పట్టుకొని ఉంటారు. గన్స్ పట్టుకొని ఉన్నప్పుడు మనం దూరం నుంచి చూసినప్పుడు ఏం ఆలోచిస్తాము? భయపడతామా లేదా? పోవడానికి ముట్టడానికి ఆలోచిస్తామా లేదా? హల్లెలూయా. అంటే దయ్యపు శక్తుల యొక్క దూతలన్నీ కూడా దూరము నుంచే చూస్తూ భయపడేటువంటి ఎస్కార్ట్ని, రక్షణను దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. రాకపోకడలందు దేవా దూతల కాపుదల అనగానే వాళ్ళు కేవలం నీ చుట్టూ ఉండి కాపాడుకుంటూ వెళ్ళారు, నీ మార్గం అంతటిని క్లియర్ చేసుకుంటూ ముందుగానే వెళ్ళింటారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి భద్రత, కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మచేత నడిపింపబడాలి. ఈ సమాజములో, ఈ సాంప్రదాయాలలో ఈ రకమైనటువంటి చిల్లంగి, చేతపడు, లేకపోతే చిలక జోస్యాలు, అవి ఇవి, ఈ అమావాస్యలు, పౌర్ణములు, లేకపోతే మంగళవారము, శుక్రవారము, లేకపోతే ఈరోజు చికెన్ తిన, ఈరోజు తిన, ఇవన్నీ ఏంటి అని అంటే మనము ఇంతకు మునుపు బ్రతికినటువంటి బ్రతుకులో ఉన్న మూఢనమ్మకమైన పద్ధతులు ఇవన్నీ. ఇప్పుడు నువ్వు యేసు దగ్గరకు వచ్చినటువంటి తరువాత నీవు యేసు మార్గమును వెంబడిస్తుంటుండగా యేసు చెప్పిన మార్గములోనే ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట దేవుని యొక్క వాక్యములో ఏషియా 48వ అధ్యాయం 17వ వచనంలో, ఏషియా 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఆమేన్. ఆయన చెప్తున్నాడు ఏంటనంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా ఆజ్ఞలను పాటించాలని, నేను చెప్పిన మార్గములో నడవాలని నేనెంతో ఆశపడుతున్నాను. ఆయన అంటున్న మాట నేనెంతో. నువ్వు ఒకవేళ నడిచినట్లయితే ఆలకింపలు నేను కోరుచున్నాను. ఆలకించిన ఎడల అంటే నడిచినట్లయితే నీ క్షేమము నది వలెను. ఎలాగా? జీవ నది వలెను. ఎలాగది? దానికి వర్షంతో పని లేదు, వరదలతో పని లేదు, సీజన్స్తో పని లేదు, వర్షాకాలములతో లేకపోతే ఇతరమైనటువంటి వాటితో పని లేదు. జీవనది ఎలాగ ఉంటుందంటే అది భూమిలో నుంచి ఉబికి వచ్చుచుంది. ఆమేన్. అలాగే నీటి యూట యొద్ద నాటబడిన వారమై జీవజల నది వలె మన క్షేమము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉన్నది, దేవుని ఆజ్ఞల యొక్క నడిపింపులో ఉంటున్నది. నువ్వు ఏ పరిస్థితులలో వెళ్తున్నా, ఇరుకులో, ఇబ్బందులలో, కరువులలో, పరిస్థితులలో నువ్వు వెళ్తుంటున్నా కూడా నది వలె నిన్ను నెమ్మదిగా నడిపించగలిగినటువంటి, క్షేమములో నడిపించగలిగినటువంటి మహాకృప దేవుని యొద్ద ఉన్నది. ఆమేన్. తర్వాత ఏమంటున్నాడంటే నీ నీతి సముద్రపు తరంగము వలె. ఏమండి? హల్లెలూయా. సునామీ తరంగము వలె హెచ్చింపు నీ నీతి అధికముగా హెచ్చింపగలిగినటువంటి స్థితిలో ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. నీకు ఘనత, నీకు మహిమ, నీ హెచ్చింపు సముద్రపు తరంగము అంటే ఆ యొక్క అలవలే హెచ్చింపు దేవుడు ఎల్లప్పుడూ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నట్లయితే. హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ ద కాన్షియస్నెస్. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసపు అనుభవములో పరిశుద్ధాత్మ దేవునికి నీ రెండు చెవులను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుటకు ఎలాగ నడిపింపబడతావు? చాలా తెలివైన, తేలికైన, సులువైన మార్గం ఒకటే. రోజు బైబిల్ చదువు. ఏంటి? రోజు బైబిల్ చదువు.
రోజు బైబిల్ చదువు. హల్లెలూయా. ఏం చేయాలి? రోజు బైబిల్ చదువు, ఎక్కువగా బైబిల్ చదువు. హల్లెలూయా. ఆత్మచేత ఎంతమంది నడిపింపబడాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ చేత ఎంతమంది నడిపింపబడాలనుకుంటున్నారు? బైబిల్ ఎంత ఎక్కువ చదివితే ప్రార్థన అంత ఎక్కువ చేసుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుండేది? ప్రార్థన ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. ఆమేన్. హల్లెలూయా. లింక్ అండి, లింక్. బైబిల్ ఎంత ఎక్కువగా చదివితే ప్రార్థన అంత ఎక్కువ చేసుకుంటాం. ప్రార్థన ఎంత ఎక్కువగా చేసుకుంటే, బాగా గమనించండి, పరిశుద్ధాత్మ చేత అంత ఎక్కువగా నడిపింపబడతావు. పరిశుద్ధాత్మ చేత ఎంత ఎక్కువగా నడిపింపబడుతూ ఉంటే ఆయన నీ యొక్క జీవిత ప్రయాణ మార్గములో, పయనములో ఇది సరైనది కాదు అని చెబుతాడు, ఇది సరైనది అని నీతో చెబుతాడు. నీకు మేలు కలుగు మార్గం ఏదో చెబుతాడు, మేలు లేని మార్గం ఏదో చెబుతాడు. నీకు విజయం ఏదో చెబుతాడు, అపజయం ఏ విధంగా ఉంటుందో చెబుతాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా చెబుతాడు, ఆత్మ ద్వారా చెబుతాడు, ప్రవచనముల ద్వారా చెబుతాడు, కళల ద్వారా చెబుతాడు, దర్శనముల ద్వారా చెబుతాడు, సూచనల ద్వారా ఆయన చెబుతాడు. ప్రతి సమయములో ప్రతి చోట కూడా నిన్ను కొన్నిసార్లు ప్రత్యేకముగా స్టెప్ బై స్టెప్, హల్లెలూయా, స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఈ అడుగు వేయి, ఇప్పుడు ఈ అడుగు వేయి, ఇప్పుడు కుడికి తిరుగు, ఇప్పుడు ఎడమకు తిరుగు అని ఆయన బోధించగలడు. హల్లెలూయా. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది నా ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎప్పుడు నీవు ఆయన వాక్య ధ్యానములో, ఎటువంటిదంటే ఏమండి, ఒక అగ్గిపుల్ల తీసుకున్నాము, కొన్ని కట్టెలు ఉంటే దాన్ని అంటించాం. హల్లెలూయా. తర్వాత దాంట్లోనికి ఏదో ఒక మంచి బాగా మండేటువంటి ఆయిల్ వేస్తున్నాం. బాగా మండుతుందా లేదా? మండుతుందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని కట్టెలు వేసాం, మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాం. మండుతుందా లేదా? మళ్ళీ ఇంకొన్ని కట్టెలు వేసాం, మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం. మండుతుందా? హల్లెలూయా. అలాగే వాక్య ధ్యానము ప్రార్థన, నువ్వు ఎంతగా చేయుచూ వస్తావో, ఎంత ఎక్కువగా నీవు దాని మీద ధ్యానమును సాగిస్తూ వస్తావో అంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మనలో రగులుతూ ఆకలిని పుట్టిస్తూ పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడుతుంటాము. హల్లెలూయా. వృద్ధి కలగాలంటే, హెచ్చింపు కలగాలంటే, విజయము కలగాలంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో బాగా గమనించండి. అందరికీ కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు బాగా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఎప్పుడయ్యా అని అంటే అంతవరకు రారు. ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము, నడిపింపు, దేవుని చిత్తము ఎప్పుడో తెలుసా? మీరు తెలుసుకోవాలనుకునేది పెళ్ళి. ఏంటది? ఈ అమ్మాయి దేవుని చిత్తమేనా? ఈ అబ్బాయి, హల్లెలూయా, అంతవరకు ఏబిసిడీలు కూడా రావు, బైబిల్ కూడా సరిగ్గా తెరిసిండరు. హల్లెలూయా. ఏమి? బైబిల్ కూడా సరిగా తెరిసిండరు. ఇప్పుడు ఒలింపిక్స్లో 100 మీటర్స్కి పరుగు పందెం ఉంటుంది చూసారా? దానికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నారు. మామూలుగా పొద్దున్నే లేచి ఒక 2 అడుగులు కూడా పరిగెత్తిండారు. ఇప్పుడైతే ఏంటంటే అతి పెద్ద నిర్ణయం కదా, దాన్ని తెలుసుకోవడానికి ఇంతవరకు సరిగా బైబిల్ తెరిచిండారు. బైబిల్లో ఏముందో సరిగా తెలియదు, అయితే నాకు దేవుని చిత్తం తెలియాలి. హల్లెలూయా. అలాగని చెప్పి ఏదో ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఒక స్నేహితుడండి, మొన్నైతే ఒక టీ తాగడానికి కూర్చున్నాను. ఒక స్నేహితుడు ఏమైందంటే వచ్చాడు, వివాహమైంది. ఎలాగున్నారు బ్రదర్ అని అడిగాను అనమాట. బ్రదర్, నన్ను అందరూ మోసం చేసేసారు బ్రదర్,
చాలా ఇబ్బంది పడుతున్నాను, రోజు ఇంట్లో కొట్లాటలే. అంటే ఏమైంది బ్రదర్ అని అంటే, మేము నమ్మాము ఏంటి అని అంటే, ఒక ఆత్మీయమైనటువంటి పాస్టర్ గారిని, హీజ్ ఎ ప్రొఫెట్, ఆయన ప్రవక్త, సంబంధం ఆయనే తీసుకొని వచ్చాడు, నమ్మాను బ్రదర్ అంటే అనుభవపూర్వకంగా చెప్పా. ఆయన వివాహానికంటే ముందు కార్డు నాకు ఇచ్చినప్పుడు నేను చెప్పా, బ్రదర్ ఎంక్వైరీ చేశారా అని అడిగా. ఎంక్వైరీ చేశారా అని అంటే, లేదు బ్రదర్, మా నాన్నగారి యొక్క ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు, ఆయన ఈజ్ ఏ ప్రొఫెట్, ఆయన ప్రవక్త, ఆయనే సంబంధం తీసుకొని వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన ఒక మాట చెప్పాడంటే అంతేనండి అని చెప్పి, సో ఏంటి ఆయనను నమ్మారు, ఆయన తీసుకొని వచ్చాడు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, అమ్మాయి పెళ్ళి జరిగే అంతా ఒక 6 నెలలేనండి, ఎక్కువేం కాలేదు. ఆ అమ్మాయి వెళ్ళి ఇంట్లో కూర్చొనిందంట, పుట్టినింటికి వెళ్ళిపోయింది. ఏమైంది బ్రదర్ అని అంటే, ఏం లేదు బ్రదర్, చాలా చాలా లోపల కుట్రలు జరిగాయి. అమ్మాయి హిందూ, సంవత్సరం కూడా కాలేదు దేవుని నమ్ముకొని. ఆ అమ్మాయి వాళ్ళ పద్ధతి ప్రకారము ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంది కాబట్టి, అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయికి పెళ్ళి కాదంట. ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆ దోషాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ఏ దోషమో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి, వింటారు కదా. సో కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఆ అమ్మాయి వేరే మతంలోనికి, ఏదైనా మిడిల్ ఈస్ట్ మతం, అరబ్బుల మతంలోనికి వెళ్ళాలి అనుకుంటే ఆ అమ్మాయిని యాక్సెప్ట్ అంతగా జరగదు, కుదరదు. సో ఇప్పుడు అవకాశం ఏది ఉంది అని అంటే క్రిస్టియానిటీ, దీంట్లో అవి ఇవి ఏమీ చూడరు కాబట్టి ఆ అమ్మాయికి యేసుప్రభు రక్షణ లేకపోయినా వివాహము నిమిత్తం, దేని నిమిత్తం, రక్షణ అనుభవం లేదు, వివాహం నిమిత్తము ఆమెను యేసుప్రభులోనికి బాప్తిస్మం. హల్లెలూయా. అండ్ ఈ పాస్టర్ గారు, ఈ ఎవరైతే ఈయన ప్రొఫెట్ అని చెప్పబడుతున్నారో ఆయన కొద్దిగా డబ్బు మనిషి అని తెలిసింది. వాళ్ళు ఏదో డబ్బు ఇచ్చారంట. సో అప్పటి నుంచి సంబంధాలు చూస్తూ ఉన్నాడు. సో మేము తగిలాము, మాకు అంటించేశాడు. హల్లెలూయా. అయితే కార్డు ఎత్తుకొని వచ్చినప్పుడు నేను చెప్పా, జాగ్రత్త బ్రదర్, ఎంక్వైరీ చేసుకోండి, 3-4 సార్లు విచారణ చేయండి, దేవుని దగ్గర వెదకండి, కనిపెట్టండి, మనుషులను నమ్మి. హల్లెలూయా. ఆల్వేస్ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపింపబడాలి. ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు, కోర్టు విషయాలు జరుగుతూ ఉంటున్నాయి. ఇది వివాహ పరిస్థితి. కొంతమంది వ్యాపారాలు, ఎవడో ఒకడో మొదలు పెట్టింటాడు, వానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాడు బాగా సంపాదిస్తుంటాడు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు మొదలు పెడుతున్నావు, వాణ్ణి చూచావు, నువ్వు మొదలు పెట్టావు, అయితే నీకు లాస్లో నడుస్తుంది. హల్లెలూయా. వై? బికాస్ నువ్వు దేవుడు చెప్పిన మాటను వినడం లేదు. ఏం చేస్తున్నావు? హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నడిపింపబడకపోయినట్లయితే నష్టం అనేది ఎదురవుతుంది. పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు, ఎవరినో చూచి నువ్వు ఏదో చేయాలి అని మొదలు పెట్టినట్లయితే వాతలు పడతాయి, నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అయితే ఆత్మదేవుని యొక్క నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ తైలము చేత అభిషేకింపబడి నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే, హల్లెలూయా, విజయం అనేది నిత్యము దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితులలో ఉన్నా అండి, ఏ పరిస్థితులలో ఉన్నా, నేనేదో గొప్ప ఆత్మచేత సంపూర్ణముగా నేను నడిపింపబడుతున్నానని నేను సర్టిఫై చేసుకోవాల్సిన పని లేదు. అయితే కొంచెము ఆత్మచేత నువ్వు నడిపింపబడినా, నీవు దేవుని యొక్క భయభక్తులలో మార్గములో నడిపింపబడిన నిన్ను దేవుడు ఉన్నతముగా, నెమ్మదిగా, విజయకరమైన స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని పిలుపు, పరిచర్య పిలుపు ఉండి, ప్రవక్త పిలుపు ఉండి నిన్ను హెచ్చించుకోవాలనుకుంటే ఆయననే నిన్ను అభిషేకించేటువంటి వాడు, ఆయనే నిన్ను నడిపించుకునేటువంటి వాడు.
హల్లెలూయా. తెలుసుకోవాలి, ఎంత ఎక్కువగా వాక్యము చదివితే నువ్వు అంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటావు. ఎంత ప్రార్థన నీవు ఎక్కువగా చేసుకుంటే అంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మలో నడిపింపులో నువ్వు ఉంటావు. ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఫలానా వారు చెప్పాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఇతరులందరి దగ్గర సలహా తీసుకో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏమి చెబుతాడో, వాక్యము నీతో ఏమి చెబుతుందో అదే 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 నిత్యము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నములు చేయాలని నువ్వు ప్రయత్నించినా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రాబోయే దినములలో ఇంకా అనేకమైన విషయములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును గురించి, అభిషేకము గురించి నేను పంచుకునబోతున్నాను. నీకు నడిపింపబడాలనే ఆశ ఉన్నట్లయితే ఆసక్తి కలిగి వాక్యము చదువుతూ ప్రార్థన చేయొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాము. లేచి నిలబడి దేవుని యొక్క సహా నీ ఆత్మ చేత నీ శక్తి. ఆమేన్. హల్లెలూయా.